నుంచి వెళ్తా ఉన్నప్పుడు సింహం ఎదురుపడినప్పుడు ఆ సింహాన్ని ఏం చేశాడట? చీల్చి పారేశాడు. అటువంటి సింహాన్ని చీల్చి పారేసినటువంటి యోధుడు, విశ్వాస వీరుడు ఒక స్త్రీ వలలో చిక్కుకొని తన యొక్క విశ్వాసమును కోల్పోతున్నాడు. వ్యభిచారము చేసి వ్యభిచార స్త్రీతో, వేశ్యతో కూడి తన యొక్క విశ్వాసమును కోల్పోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నువ్వు వెనుకకు జారిన విశ్వాసివైతే నీ విశ్వాసమును నువ్వు కోల్పోతావు. నువ్వెంత ప్రార్థన చేసినా అది వృధా అయిపోతుంది. విశ్వాసాన్ని కోల్పోతావు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతావో దేవుని యొక్క కార్యాలను కూడా కోల్పోతాం. దేవుని కార్యాలు కోల్పోవడమే కాదు, దేవుని యొక్క కృపకు దూరం అయిపోతాం, దేవుని యొక్క కనికరమునకు దూరం అయిపోతాం, దేవుని యొక్క సమాధానమునకు మనము దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనము విశ్వాస భ్రష్టులమైపోతాం. ఆలోచన చేద్దాం.